మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఆరాధనకి చేరుకుడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అన్ని అనుభవాలు నా తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. సరిదిద్ది తన రాకటికి రాజ్యానికి సిద్ధపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్నపిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి. మిగతా వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎవరు మాట్లాడద్దు, అటు ఇటు తిరగద్దు. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడే ఈ పూట మనందరితో మాట్లాడునుగాక. కీర్తనలు 104వ కీర్తన 104వ అధ్యాయము. కీర్తనలు 104వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుతున్న అందరూ మనస్సు పెట్టి ఆలకించండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవుని వాక్యాన్ని గమనించుంటే ఈ పూట తల పైకెత్తి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఎవరి దయ కొరకు? ఎవరి దయ కొరకు? దేవుని దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవుని దయ కొరకు. ఈ పూట ఈ ఆరాధనలో నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని దయ మనం పొందుకునే వరకు, దేవుని దయ మన మీద నిలిచి ఉండే వరకు ఆ దయ కొరకు మనం కనిపెట్టాలి. ఏం చేయాలి? మనం కనిపెట్టుకోవాలి. భక్తుడు అంటాడు, నీ దయ కొరకు కనిపెట్టి ఉన్నవి. దేని కొరకు కనిపెట్టి ఉన్నవంటే నీ దయ కొరకు. పక్షులంట ప్రతి దినము కూడా ఆ పక్షులు గూళ్ళో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుని దయ కొరకు కనిపెట్టుకొని, అయ్యా ఈ దినమున మేము ఎటు పయనించాలో, ఏ మార్గమున పయనించాలో, ఎక్కడ మాకు ఆహారాన్ని సిద్ధపరిచావో, ఏ స్థలములో మాకు ఆహారాన్ని సిద్ధపరిచావో, ఏ స్థలములోనికి మేము వెళితే వేటగాని బాణాలు తప్పించుకుంటామో, ఏ స్థలములో ఆహారానికి వెళ్ళినప్పుడు వేటగాని ఉరిలో పడకుండా మేము తప్పించబడతామో, అయ్యా నీ దయ కొరకు కనిపెట్టుకుంటున్నామని ప్రతి దినము కూడా దేవుని దయ కొరకు కనిపెట్టుకొని ఆయన దయను పొందుకొని ఆ దినమును ప్రారంభిస్తూ ఉంటాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందరికి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం గట్టిగా. యేసయ్యకి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పక్షులు ఎలాగైతే దేవుని దయ పొందుకుంటున్నాయో అలాగే మనుషులమైన మనము కూడా దేవుని దయ పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైన అవసరం అండి. దేవుని దయ పొందుకోకపోతే మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా మన జీవితాలు, మన ఆత్మీయత కూడా అలాగే ఉంటుంది. అది సంఘమైనా, అది పరిచర్య అయినా, లేక మన కుటుంబాలు, మన జీవితాలు ఏదైనా సరే, దేవుని దయ పొందుకోకపోతే, దేవుని దయ మన మీదకి రాకపోతే మనం చేసేది అంతా కూడా అది విఫలమే కానీ అది సఫలము కాదు.
దేవుని దయ కొరకు మనము కూడా కనిపెట్టాలి. ఏం చేయాలి? మనం దేవుని దయ కొరకు కనిపెట్టాలి. దయ కొరకు కనిపెట్టి ఆ దయను మనం పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని దయ పొందుకున్న ఒక వ్యక్తిని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆయన దేవుని దయ పొందుకున్నాడు. దయ పొందక మునుపు దేవుని దయ పొందిన తర్వాత అతని జీవితంలో జరిగిన పెను మార్పులు ఏంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 46వ వాక్యము. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 46వ వాక్యము. అతడు దేవుని దయ పొంది, ఏంటంట? అతడు దేవుని దయ పొంది. ఎవరు అతను? దేవుని దయ పొందిన ఆ వ్యక్తి ఎవరు? ఆ పై వచ్చిన చదవండి, పై వచ్చిన ఏంట? అది దావీదు దినముల వరకు. ఎవరు అతడు దయ పొందాడని ఎవరిని గురించి రాయబడిందంటే అక్కడ దావీదు గురించి. ఎవరి గురించి? దావీదు దయ పొంది ఏం పొందాడు? మరలన్నమాట అపోస్తుల కార్యం 7:46. అతడు అనే దగ్గర ఎవరున్నారు? దావీదు. దావీదు దేవుని దయ పొంది ఏం పొందాడంట? దేవుని దయ పొంది. దేవుని దయ మనం పొందినప్పుడే మన జీవిత అనుభవాలన్నీ కూడా వ్యత్యాసంగా మార్చబడుతూ ఉంటాయి. పక్షులు ఎలాగైతే కనిపెట్టుకున్నాయో అలాగే మన పితరులు, భక్తులు అనేక మంది దేవుని దయ కొరకు కూడా గంటల తరబడి, రోజుల తరబడి కనిపెట్టుకున్న వారు ఉన్నారు. దేవుని దయ మన మీదకి వచ్చేటట్లుగా ఏమండి, అది 1 గంట కావచ్చు, లేకపోతే 2 గంటలు కావచ్చు, లేకపోతే 1 రోజు కావచ్చు, లేకపోతే అది 10 రోజులైనా అవ్వచ్చు. మనం కనిపెట్టుకొని ప్రార్థించే వారికి మనం ఉండాలి. దేవుని దయ మన మీదకి దిగి వచ్చే వరకు ఆయన కరుణ, దయ, కరుణ, జాలి, ఈ 3 ఒకే పర్యాయ పదాలుగా ఉంటాయి. దయ లేక కరుణ, లేకపోతే జాలి అయినా. ఈ దయ, దేవుని దయ మనం అందరం పొందుకునే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట వాక్యపు లోతుల్లోనికి మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం స్పష్టం చేస్తున్న రీతిగా దయ కొరకు మనం కనిపెట్టాలి. కనిపెట్టి ఆ దయను మనం ఏం చేయాలంట? పొందుకోవాలి. ఏం చేయాలి? దయను మనము పొందాలి. దయ కొరకు కనిపెట్టాలి. కనిపెట్టుకున్న మనము దయ పొందుకోకుండానే మనం వెళ్ళిపోకూడదు. ఆయన దయ మన మీదకి దిగి వచ్చే వరకు, ఆయన దయ మన మీద చూపే వరకు ఆయన పాదాల మీద పడి మనం ఏమండి ఆ దయ కొరకు మనం వేడుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మీదకి దేవుని దయ దిగి వచ్చింది. అయితే దావీదు మీదకి దేవుని దయ దిగి వచ్చింది కనుక, ఆ దయ దావీదు పొందుకున్నాడు కనుక, దేవుని దయ అతని జీవితంలో జరిగిన అనుభవాలు ఏంటో ఒక 3-4 విషయాలు ఈ పూట మనం గమనించి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం, ఉపదేశాన్ని. మొట్టమొదటి మాట సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యము. కాబట్టి నీవు నా సేవకుడైన దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. చప్పులు కొట్టి గట్టిగా ప్రభుని కనపడదాం.
మనస్ఫూర్తిగా ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా దావీదు మీదకి దేవుని దయ ఎప్పుడైతే దేవుని దయ దావీదు మీదకి వచ్చిందో, దేవుని దయ దావీదు పొందుకున్నాడో, మొట్టమొదటిగా జరిగిన కార్యం ఏంటంటే దావీదు యొక్క హీన స్థితి మార్చబడింది. ఆయన స్థితి మారిపోయింది. ఏం మారింది? దావీదు యొక్క స్థితి హీనమైన స్థితి. ఏ స్థితి అది? తనకంటే ముందు పుట్టిన వారందరూ కూడా సైన్యములో ఒక ఉద్యోగంలో ఉన్నారు, ఒక గవర్నమెంట్ ఉద్యోగములో ఆర్మీలో ఉన్నారు. తన అన్నలంతా ఆర్మీలో ఉంటే దావీదు మాత్రం గొర్రెలు కాసుకుంటూ గొర్రెల దొడ్డిలోనే ఉన్నాడు. హీన స్థితి. రే, మా తమ్ముడు దేనికి పనికిరాడు, వాడు గొర్రెలు కాసుకోవడం తప్పక, మేమంటే మాకు బలం ఉంది, మేమంటే మాకు హైట్ ఉన్నాము, బలం ఉంది, మాకు కొంచెం జ్ఞానం ఉంది, కత్తి పట్టుకోవడానికి, డాలు పట్టుకోవడానికి, యుద్ధం చేయడానికి మేము సూర్యులు. మా తమ్ముడు ఒకడున్నాడు లాస్టోడు, వాడు దేనికి పనికిరాడు. వాడు దేనికి పనికి వస్తాడు? వాడు గొర్రెలు కాసుకోవడానికి. అందుకే మా నాన్న ఏం చేశాడంటే మా తమ్ముడిని గొర్రెలు కాసుకోవడానికి పెట్టాడు. వాడు బతుకు అదే అనుకొని తన అన్నలు అనుకుంటున్నారు, తన తోటి వారు అనుకుంటున్నారు. దావీదు యొక్క హీన స్థితి అందరు ఎగతాళి చేసే హీన స్థితి అది. కానీ నా దేవుని లేఖనం అంటుంది, ఎప్పుడైతే దావీదు మీదకి దేవుని దయ దావీదు పొందుకున్నాడో, ఆ దయ పొందుకున్న దావీదు జీవితంలో మొట్టమొదటిగా జరిగిన కార్యం ఏంటంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం మీద అధిపతిగా, నాయకుడిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా హీన స్థితిలో ఉన్న దావీదు జీవితాన్ని దయ పొందుకున్న దావీదు గొర్రెల దొడ్డిలో నుంచి ఎక్కడికి వచ్చాడంట? సింహాసనం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. అధిపతిగా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించి ఒక నాయకుడిగా, ఒక అధిపతిగా, ఒక రాజుగా దావీదు జీవితం మార్చబడింది. ఇంతగా దావీదు హెచ్చించబడడానికి కారణం ఏంటంటే, ఇంతగా దావీదు దేవుని సింహాసనం, దేవుడు ఏర్పాటు చేసిన ఆ సింహాసనం మీద కూర్చునే కారణం ఏంటంటే, దావీదు ఏం పొందుకున్నాడంట? దయ పొందాడు. ఏం పొందాడు? దయ. ఈరోజు మనం కూడా మన స్థితి మారాలని, మన పరిస్థితులు మారాలని, మన హీన స్థితి మారాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నెన్నో కార్యాలు చేస్తుంటాం. ఎన్నెన్నో విధాలుగా వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలి పనులు, వ్యవసాయం, ఇలా రకరకాలన్నీ ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ వ్యాపారం కాదు, ఇది కలిసిరల సరిగని ఇంకొక వ్యాపారం చేసేవాళ్ళు, అది కలిసిరలని ఇంకొక వ్యాపారం చేసేవాళ్ళు. ఈ పని కాదు ఇంకొక పని, ఈ పని కాదు ఇంకొక పని, ఈ ఉద్యోగం కాదు మరొక ఉద్యోగం అని ఇలా మారుతూ ఎన్ని విధాలుగా మారినా కానీ వారి స్థితి మాత్రం అలాగే ఉండదు. వారి పరిస్థితులు అలాగే ఉంటాయి, వారి సమస్యలు అలాగే ఉంటాయి. వారి కుటుంబంలో ఉన్న హీన స్థితి, ఆ దరిద్రత అలాగే విలయతాండమాడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే వారు ఇంకా దేవుని యొక్క దయ పొందల. దేవుని దయ మనం పొందితే మొట్టమొదటిగా మన స్థితి ఏం మారిద్ది? మన స్థితిని దేవుడు మార్చివేస్తాడు. ఒకప్పుడు మనం ఉన్న స్థితి అది హీనమైంది కావచ్చు, అది అందరూ ఎగతాళి చేసేది కావచ్చు, అది అందరూ నవ్వుకునే స్థితి కావచ్చు. ఏంట్రా వీడి బతుకెట్ట అయిపోతుంది, ఏంట్రా వీడి జీవితం ఎలాగైపోతుంది, ఎదుగుతున్నాడు అనుకుంటే తరిగిపోతున్నాడు, పర్వాలేదులే అభివృద్ధి అవుతున్నాడు అనుకుంటే అభివృద్ధి అనేది నోచుకోకుండా మరలా హీన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, మరలా మోడుబారిపోయిన స్థితిలోకి వెళ్తున్నాడు. ఏంట్రా వీడి బతుకని ఎగతాళి చేసేవాళ్ళు చుట్టూ ఉండొచ్చు. ప్రభు అంటాడు, నా దయ నీవు పొందుకునే వరకే ఆ స్థితి నీకు ఉంటుంది. దేవుని దయ పొందుకునే వరకే ఆ స్థితి మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఆయన దయ మన మీదకి, మన కుటుంబాల మీదకి, పరిచర్య మీదకి ఆయన దయ వచ్చిందో, ఆయన దయను ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఈరోజు నవ్వేవారు కావచ్చు,
ఈరోజు హేళన చేసేవారు కావచ్చు, ఈరోజు నిన్ను తృణీకరించేవారు కావచ్చు, ఏమండి నీ ముందుకు వచ్చి పళ్ళు బయట పెట్టి నవ్వేవారు కావచ్చు, వారందరి నోరులు మూసి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించే దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో మనం గుర్తించవలసిందంటే, ప్రభువా నీ దయ నా మీద ఉండాలయ్యా. ఏముండాలి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లెను అనే మాట రాయబడినది లోకా సువార్తలో. అంటే దేవునికి కూడా ఏం అవసరమై ఉంది? దయ అనేది దేవుడికైనా మనిషికైనా అందరికీ దయ అనేది అవసరం. దేవుడు మన మీద దయ చూపకుండా మన స్థితి ఎప్పటికీ మారదండి. మన జ్ఞానాన్ని బట్టో, మన బలమును బట్టో, మన తెలివిని బట్టో, లేకపోతే మనకున్న సంపదలను బట్టో మన స్థితిని మార్చుకోవాలంటే అది అసంభవం అయిపోయింది. మన స్థితిని మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారే. మన స్థితిని, మన పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరిచేవాడు ఆ యేసయ్యే. అందుకని మనం ప్రభు పాదాల యొద్ద చేరినప్పుడు మనం అడగవలసింది, కోరుకోవలసిన వరం ఏంటంటే, అయ్యా నీ దయ నాకు అనుగ్రహించు. ఏమని అడగాలి? నీ దయను పొందుకున్న వ్యక్తిగా నా జీవితాన్ని మార్చు అయ్యా. నీ దయను పొందుకున్న వ్యక్తిగా నా జీవితాన్ని మార్చండి ప్రభు అని ఆయన దయ మన మీద కుమ్మరింపబడే వరకు మనం కనిపెట్టుకునే ఉండాలి. ఆయన దయ మన మీదకి దిగి వచ్చే వరకు మనం కనిపెట్టాలండి. ఆయన దయ మన మీదకి వచ్చినప్పుడు మొదటిగా ఏంటంట, మన స్థితిని దేవుడు మార్చివేస్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని కూడా గమనిస్తే, ప్రసంగి 5:19, మరియు దేవుడు ఒకనికి ధనధాన్యాలు సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. ఒకనికి ధనధాన్యాలు సమృద్ధి కలిగి ఉంటే ఇది దేవుని దయ వలన కలిగినది. ఈ ఆశీర్వాదం ఎవరి వలన వచ్చింది? దేవుని దయ వలన మాత్రమే వచ్చింది. నా బలమో, నా తెలివో, నా జ్ఞానమో కాదు. ఇది కేవలం దేవుని యొక్క దయ వలన మాత్రమే ఇది అనుగ్రహింపబడింది. ఈరోజు అలా అనుకోకపోతే మనకి ఇవ్వబడిన సమస్త సంపదలన్నీ కూడా మరలా ఆవిరైపోతాయి. మనం ఎప్పుడు కూడా మనకు ఒకవేళ దేవుడు సమృద్ధిని ఇస్తే, ఎప్పటికే నీ స్థితి మారి నీ స్థితి సంపన్నమైన స్థితిలో ఉంటే నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, ప్రభా ఈ సంపన్నమైన స్థితి కూడా అది నీ దయ వలన నాకు అనుగ్రహింపబడింది. అందుకే మన యేసయ్య ఆనంద కీర్తనలో ఒక పాట ఉన్నది, సర్వోన్నతుడనే పాటలో దయ ఏమండి, ప్రతి చరణంలో నీ దయ వలన మాత్రమే ఈ ఆశీర్వాదం అయ్యా, నీ దయ వలన మాత్రమే నేను ఇంకా నిలిచి ఉన్నానయ్యా, నీ దయ వలన మాత్రమే ఈ ధైర్యం నాకు కలిగిందయ్యని ఆ 3 చరణాల్లో ఏమండి దయ అనే మాట ఉండదు అక్కడ. కారణం ఏంటంటే, దేవుడు మనకిచ్చే స్థితి అన్నిటిలో కూడా ఆయన దయ లేకుండా మనం ఈ లోకంలో ఏది సాధించలేమండి. దేవుని దయే. మనం 3 పూట్ల అన్నం తింటున్నామంటే సమృద్ధిగా, అది దేవుని దయే. కొంతమందికి సమృద్ధి ఉన్నా కానీ తినటానికి వీలు కలగదు, తినటానికి దేవుడు అనుమతించడు. వారికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుంది, కానీ అనుభవించడానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇవ్వడు. అందుకే వారి బ్రతుకు జావకే పరిమితం అయిపోయింది. వారి బ్రతుకు ఏమండి ఐసీ రూముల్లో ఏమండి ఆ పైపుల మధ్య బెడ్ల మీదనే వారి జీవితం అంతా ఎలబుచ్చుకుంటారు. ఎందుకని? కోట్ల రూపాయలు ఆస్తుంది, తినడానికి దేవుడు అనుమతించలా. తినడానికి దేవుడు ఏమి ఇవ్వాలి? గమనించారా? కొంతమంది లక్షలు సంపాదిస్తారు, ఆడ బ్యాంకులో పెడతారు, అది చూసుకోవడానికి, తినడానికి ఉండదు. వీళ్ళు మాత్రం ఎప్పుడు గంజి,
ఎప్పుడు ఏమండి ఆ ఎండి మిరగాల కారము, లేకపోతే ఇక ఆ గోంగూర పచ్చడు, తక్కువ కొత్తగా గోంగూర 5 రూపాయలు కొత్త కట్ట, కాలం అంతా కూడా లక్షలు అలాగే ఉంటాయి. కానీ వీళ్ళకి ఏమీ లేదు, అనుమతి లేదు, అధికారం లేదు దాని మీద. ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే. ఎందుకది చూసుకోవడానికి, అది అధికారం లేదు. అందుకే మనం 3 పూట్ల మంచి భోజనం చేస్తున్నామంటే అది దేవుని యొక్క దయ మన మీద ఉండబట్టి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని దయ లేకుండా మనం 3 పూట్ల ఆహారం కూడా మనము తినలేము మనం. అది మన వల్ల కాదు. ఆ మధ్యకాలంలో ఒక తమ్ముడు యవన ప్రాయంలోకి వచ్చాడు. పెళ్లి చూపుల కోసం వెళ్ళారు. అమ్మ నాన్న వెళ్ళారు, వారితో పాటు కొంతమంది బంధువులు వెళ్ళారు. పెళ్లి కుమారుడు కూడా, పెళ్లి కావాల్సిన అబ్బాయి కూడా వెళ్ళాడు. అందరూ పెళ్లి చూపులకు వెళ్ళారు, చూసుకొని వచ్చారు. అమ్మాయి బాగుంది, నచ్చింది, కట్నాల కానుకలు అన్నీ నచ్చాయి. వస్తా దుంపదాకా ఒక 2 కేజీలు మటను, 2 కేజీలు చికెన్ తెచ్చుకున్నారు. ఏమండి, 2 కూతుర్లు అల్లుళ్ళు అందరూ ఇంటికి వచ్చేసారు. ఇక అందరూ మంచాలు వేసుకుని హాయిగా సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా ఒక పక్క వంట పొయ్యి మీద ఉడుకుతానే ఉంది, ఒక పక్క చికెన్, ఒక పక్క మటను, 2 ఉడుకుతానే ఉన్నాయి. మాట్లాడుతూనే ఉన్నారు. మాటల్లో పడి మొత్తానికి ఏం జరిగిందో కానీ ఉండట్టుండి హఠాత్తు కోపం వచ్చేసింది వీడికి వాళ్ళ అమ్మ నాన్న మీద. వచ్చేసరికి ఏమండి, వీడు లేచి అంటనే వాళ్ళ అమ్మను కొట్టేశాడు. వాళ్ళ అమ్మను కొట్టేసరికి వాళ్ళ బావకు కోపం వచ్చింది. రే, నా ముందే నా అత్తను కొడతారని బావమర్ది మీద బావలేసాడు. ఇక చూడండి, దుంపదాకా పొయ్యి మీద ఉడుకుతానే ఉంది. ఇక ఆ ఇల్లంతా కూడా ఎలాగుందంటే 5 నిమిషాలు నరకంగా మారిపోయింది. ఎవడు కొడుతున్నారో అర్థం కావట్లా, ఎవరు తప్పియాలో అర్థం కావట్లా. అంత విచిత్రం అయిపోయింది 5 నిమిషాల్లో. అంటే తీసుకొచ్చింది పొయ్యి మీద ఉన్నది ఉడికి తిన్న వరకు కూడా లేదండి. ఆ గొడవ ఎక్కడ దాకా పోయింది తెలిసినా, కేసులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది ఆ గొడవ. వండుకున్నట్టు పొయ్యి మీద అక్కడే పోయింది. అది పొయ్యి మీద ఉన్న ఏమండి ఆ డబరాలు దించింది లేదు, అది వేసుకొని తిన్న అనుభవం కూడా లేదండి. ఆ రాత్రే ఆ ఇల్లంతా కూడా, నా ప్రియ సహోదరా, జస్ట్ పావు గంటకే ఇల్లంతా కూడా నరక కోపంగా మారిపోయింది. ఆనందం కాస్త దుఃఖంగా మారిపోయింది. అందుకే ప్రతి ఇంట్లోనైనా, ప్రతి దేహంలోనైనా, ప్రతి సంఘములోనైనా సరే ఆయన దయ లేకుండా మనం ఏది కూడా, నా ప్రియ సహోదరులరా, అనుభవించలేము. ఏం చేయలేము మనం? చెప్పండి ఏం చేయలేము మనం? అనుభవించలేమండి. ఏదన్నా అనుభవించాలంటే మనం 3 పూట్ల సమృద్ధిగా భుజించాలంటే దేవుడు అనుమతించాలి. ఎవరు అనుమతించాలి? ఇంకా మీకు దగ్గరలో జరిగిన సంగతి ఏంటంటే, అక్కడెక్కడో సంగతి ఎందుకు, మీకు దగ్గరలో జరిగిన సంగతి ఇంచుమించు 20-21 సంవత్సరాలు యవ్వనస్తుడు. ఏమండి, 21 సంవత్సరాలు యవ్వనస్తుడు, మంచి పేరు, అందరూ ఖాళీలంతా ఏమండి చెడ్డవాడు అనే పేరు లేకుండా మంచివాడు అని అనుకున్నారు. మంచి పేరు సంపాదించాడు. తల్లిదండ్రులు కూడా మురిసిపోయేటట్లు బ్రతుకుతున్నాడు. 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాడు, పొయ్యి మీద ఉడుకుతుంది. కొంచెం శనగపిండి తెచ్చుకొని పకోడీ, ఏమండి చికెన్ పకోడీ చేసుకుందాం అనుకొని పిండి కోసం కందుకూరు వెళ్తున్నాడు. ప్రకాశం కాలనీ దగ్గరనే పిండి కోసం కందుకూరు వెళ్తున్నాడు. అది పొయ్యి మీదనే ఉడుకుతుంది. పిండి తీసుకొని రిటర్న్ అయ్యాడు, అయిపోయాడు. రిటర్న్ కూడా అవ్వలేదు అనుకుంటా, వెళ్తానే ఉన్నాడు. ఈలోపు యాక్సిడెంట్ అయిపోయింది. అక్కడికక్కడే చచ్చిపోయాడు. అయిపోయింది. పొయ్యి మీద అక్కడే ఉంది. పిండి కోసం వచ్చాడు కందుకూరు. నేను అంటాను, 20 సంవత్సరాలు యవ్వనస్తుడే, ముసలోడు కాదండి. ఇంకా పెళ్లి కూడా, మ్యారేజ్ కూడా కాలా. దేవుడు అనుమతించకుండా మన జీవితములో ఏ కార్యము కూడా జరగదు. మనం గుర్తించవలసిందంటే, మనం రాత్రి మగళ్ళు ప్రాకులాడుతుంటాం, ప్రయాసపడుతుంటాం. గమనించారా? నేను ఆదివారం చూసిన విశ్వాసులు చాలామందిని రోజు చూడలేకపోయి. ఎందుకని? వారు అనుకుంటారు, ఆదివారం ఆరాధన కంటే ఈ ఆదివారం నేను వెళ్ళి ఇంకొంచెం సంపాదిద్దాం అనుకుంటారు. వాళ్ళు ఇంకొంచెం సంపాదిస్తే నా స్థితి మారుద్ది అనుకుంటారు. దేవుడు మన స్థితిని మార్చకుండా, మన కష్టార్జితం మన స్థితిని మార్చదు. మన సంపాదించిన కష్టార్జితంలో దేవుని అనుమతి ఉండాలి.
మనం కష్టపడి సంపాదించి ఆ సంపాదన తీసుకొచ్చి ఏమంటే మన భార్య బిడ్డలకి ఇచ్చి అది వండుకొని మనం తినాలి అంటే దేవుడు అనుమతించాలి. దానికి ఆయన అనుమతించకపోతే ఆ డబ్బు నీ జోబులోనే ఉంటుంది, నీ ప్రాణం మాత్రం గాలిలో ఉంటుంది. ఎందుకంటే నీకు అనుమతి లేదు. అది నువ్వు సంపాదించడం వరకే, ఆ సొత్తు నీది కాదు. అది ఎవరిదో వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరలా అది ఎవరిదో, నువ్వు దానికి బానిసే. ఎందుకనంటే నువ్వు దేవుని దయ కొరకు కనిపెట్టలా, డబ్బు కొరకు కనిపెడుతున్నావు, వెండి బంగారుల కొరకు కనిపెడుతున్నావు, పేరు ప్రఖ్యాతుల కొరకు కనిపెట్టి ప్రాకులాడి వాటిని సంపాదించావు. కానీ నువ్వు ఎంత సంపాదించినా నీకు దేవుడు అనుమతి ఉండాలిగా. ఆయన అనుమతి లేకుండా ఆహారాన్ని భుజించి సంతోషించేవాడు ఎవడు లోకములో అని దేవుని లేఖనం అంటుంది. దేవుడు అనుమతించకుండా ఎవడు చేయగలడండి? ఎవడు సంతృప్తిగా సంతోషంగా ఉండగలడు? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందంటారా? మనసుకి ఏమన్నా ఏం చదువుతున్న అంశం? ఏం చదువుతున్నా? దేవుని దయ కొరకు కనిపెట్టి దయను పొందుకుంటే, దేవుని దయ కొరకు కనిపెట్టి దయ పొందుకుంటే ఏం జరిగింది? మొట్టమొదటిగా నీ స్థితి మార్చబడిద్ది. దయ పొందుకుంటేనే స్థితి మారిద్ది. దయ పొందుకోకుండా, దేవుని దయ పొందకుండా నీ స్థితి మారాలి అంటే అది అసంభవము. అది ఎప్పటికీ మారదు, గుర్తుపెట్టుకో. నువ్వేదో ప్రాకులాడి రాత్రి మగళ్ళు ఏదో పని చేసి వ్యాపారం చేసి ఉద్యోగం చేస్తే కాదు నీ స్థితి మారేది. ఆ స్థితి మారడానికి దేవుడు కూడా దయ చూపాలి. ఏం చూపాలి? దేవుడు కూడా ఏం చూపాలి? దయ చూపాలి. దేవుడు దయ చూపకుండా నీ తరము కాదు. అందుకని మనం ప్రతి విషయంలో కూడా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దయ కొరకు కనిపెట్టాలి, దయ పొందాలి. దయ పొందినప్పుడే మన స్థితి మార్చబడింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దయ పొందకుండా, దేవుని దయను పొందుకోకుండా మన స్థితి మారిద్దంటే అది ఎప్పటికి అది మారదు. అందుకని మొట్టమొదటిగా మన స్థితి మారాలంటే మనకేం కావాలి? దేవుని యొక్క దయ కావాలి. ఆయన దయ కొరకు కనిపెట్టి ఆయన దయను పొందుకుంటే మొట్టమొదటిగా మన స్థితిగతులన్నిటిని కూడా సర్వోన్నతుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన దయ పొందుకోకుండా స్థితి ఎప్పటికి మారదు. నేను మార్చుకుంటానయ్యా అనుకుంటే అది తిరగబడిద్ది. మరలా ఏమైతుంది? నేను మార్చుకుంటానంటే తిరగబడిద్ది. అది నీ వల్ల కాదు. నేను మార్చుకుంటానయ్యా, నాకు తెలివి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, నేను మార్చుకుంటా అనుకుంటే అది నీ తరం కాదు. ప్రభు ఒకటే అంటాడు, నీ స్థితి మారాలంటే అది నా అనుమతి కూడా ఉండాలంటాడు ప్రభు. ఎవరి అనుమతి ఉండాలి? దేవుని అనుమతి కూడా ఉండాలి. దేవుని అనుమతి లేకుండా మన స్థితి ఎప్పటికి కూడా మార్చబడదు. మన స్థితి మారడానికి దేవుని అనుమతి మనం తప్పనిసరిగా, దేవుని దయ మనం పొందుకోవాలి. ఆయన అనుమతి పొందుకొని, ఆయన దయ పొందుకొని మన స్థితిని, మన పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు మార్చగలడు. ప్రభుకి మహిమ కలుగును గాక. రెండో మాట, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వాక్యము. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వాక్యము. అందుకు సౌలు దావీదా, నాయన నువ్వు ఆశీర్వాదం పొందుదువు గాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందెదవు గాక. ఆమేన్. రెండోదిగా నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని దయ మనం పొందుకుంటే ఘనకార్యాలు పూనుకొని ఆ ఘనకార్యాలు ఓడిపోకుండా విజయం కొట్టుకట్టి సభలు అర్థమైంది. ఎందుకట సచ్చప్పట్లో? ఆమేన్. హల్లెలూయా. ఏ కార్యాలు అవి? ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మనం పూనుకొని, అంటే
చేయటానికి మనం ప్రయత్నించి దాంట్లో ఓడిపోము, విఫలమైపోము, ఫెయిల్ అయిపోము. దాంట్లో అయ్యా నేను మొదలు పెట్టే కానీ నేను చేయలేకపోయానయ్యా, ఓడిపోయానయ్యా. నేను మొదలు పెట్టానయ్యా కానీ మధ్యలోని విఫలమైపోయాను. ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయ్యాను కానీ ఫెయిల్ అయిపోయాను. పని పూనుకున్నాను కానీ సఫలమవలా, విఫలమైపోయాను. ఉద్యోగానికి ప్రయత్నించాను, అనేక స్థలాలకు వెళ్ళాను, అనేక ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఫెయిల్ అయిపోతున్నానయ్యా, సఫలం అవ్వట్లా. కారణం ఏంటంటే నువ్వు పని పూనుకున్నావు కానీ పూనుకున్న పనిని విజయోత్సవాలతో జరిగించే దేవుని దయ నీ మీద లేదు. అందుకే నువ్వు వెళుతున్నా ప్రతి స్థలములో నువ్వు వేసే ప్రతి అడుగులో అది ఎందుకు విఫలమైపోతుంది, సఫలమవ్వకుండా ఎందుకు విజయాన్ని పొందుకోలేకపోతున్నాను, ఎందుకు అపజయాల మధ్యలో తడబడిపోతున్నానంటే నా దేవుడు అంటాడు, నీ అపజయానికి కారణము దయ నీకు దూరం అయిపోయింది. దేవుని దయ నీకు అది దూరం అయిపోయింది. దేవుని దయ నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఘనకార్యాలు పూనుకుంటావు, గొప్ప కార్యాలు పూనుకుంటావు. అసలు ఇంత కార్యం ఈడు ఎలా చేస్తాడు అని ప్రజలందరూ ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటారు. ఆ కార్యాల్లో నువ్వు విఫలమవ్వకుండా ఏమవుతావు, జయాన్ని పొందుకుంటావు. నువ్వు ఫెయిల్ అవ్వు. ఆ కార్యంలో ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేశాడు, అసలు వీడు తరం అయిద్దా? దేవుని దయ నీ మీద ఉంటే అది తరం అయిద్ది. యేసయ్యకి మహిమగొల్ను గాక. దాన్ని కట్టి ముగించేస్తావు అంతే. యెహోవా కట్టించిన కట్టువాడి ప్రయాస, ఆయన దయ నీ మీద ఉంటే సులువుగా కట్టేస్తావండి. యేసయ్యకి మహిమగొల్ను గాక. అంతే. ఎవడి దయ దాక్షిణ్యాల కొరకు మనం బ్రతకలేం. లోకంలో మనుషుల దయ కొరకు వేడుకునేవారు ఉన్నారు, కానీ దేవుని దయ కొరకు వేడుకునేవారు ఉంటే, దేవుని దయ కొరకు కనిపెట్టుకునే వారు ఉంటే ఆయన దయ అనుగ్రహించడానికి దేవుడు కూడా సంసిద్ధంగానే ఉన్నాడు. ఆయన కూడా మన ప్రతి పనిలో కూడా ప్రభువా ఇదిగో ఈ పని పూనుకుంటున్నానయ్యా, నీ దయ ఈ పని మీద ఉంచయ్యా. ఈ వ్యాపారాన్ని పూనుకుంటున్నా, ప్రారంభిస్తున్నా ప్రభువా, ఇదిగో నీ దయ ఈ వ్యాపారం మీద ఉంచయ్యా. ఈ వ్యాపారంలో నేను విఫలం అవ్వకుండా, ఫెయిల్ అవ్వకుండా, ఓడిపోకుండా నేను జయమొందినట్లు నా కార్యం చేయి ప్రభు అని మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని దయ ఉండినట్లుగా మనం ప్రభువుని వేడుకోవాలి. ప్రభుకి మహిమగొల్ను గాక. అలా ఎప్పుడైతే మనం వేడుకుంటామో, ఎప్పుడైతే దయ కొరకు మనం కనిపెట్టుకుంటామో, ఆయన దయ మన మీదకి దిగి వచ్చిద్దో, అప్పుడు మనం ఏ కార్యాన్ని ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా ఇక ఏ మనుషుల కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దయ మన మీద ఉంది కదా. ఆయన దయ మన మీద ఉంది కనుక ప్రారంభించిన ప్రతి పని కూడా విజయోత్సవాలతో ముగించబడతా ఉన్నది. ప్రభుకి మహిమగొల్ను గాక. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా గమనించండి. చూడండి, పౌలు అంటాడు కొరింథీ సంఘస్థులతో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము, క్రీస్తుని గురించిన జ్ఞానమును గురించిన సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవములతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు, మహిమ కలుగునుగాక. ఆమేన్. పౌలు అంటాడు ఎల్లప్పుడూ విజయోత్సవాలతోనే, అపజయాలతో కాదు. ఆయన జ్ఞానాన్ని గురించి ప్రకటించడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయన పని పూనుకొని, మేము ఓడిపోలేదు, మేము పూనుకున్న ప్రతి పనిలో విజయోత్సవాలతో మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. ఏంటంట? విజయోత్సవాలతో ఊరేగిస్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా మనం చెప్పగలగాలి, ప్రభువా ఇదిగో నా జీవితంలో నేను ఏ ఘనకార్యాన్ని పూనుకున్నా, ఏ పని పూనుకున్నా ఆ పనిలో నా దేవుని దయ నా మీద ఉంచి నన్ను విజయోత్సవాలతో ఊరేగిస్తున్నాడు, విజయోత్సవాలతో నడిపిస్తున్నాడు. నా జీవితంలో అపజయాలు అనే పర్వాన్ని నా దేవుడు ముగించాడు.
ఒకప్పుడు ఏ పని పూనుకున్న అపజయమే, ఏ పని పూనుకున్న మధ్యలోనే ఆగిపోవడమే, సగం వరకే. ఆ సగం నుంచి ముందుకు పోవట్ల బండి, వెనక్కి అడుగులు వేస్తున్నాయి. కానీ నా దేవుని దయ ఎప్పుడైతే నా మీదకి వచ్చిందో, నా దేవుని దయ ఎప్పుడైతే నేను పొందుకున్నానో, ఇప్పుడు ప్రారంభించిన ప్రతి పని ఎలాగంట? విజయోత్సవాలతో. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేనిదంట? విజయోత్సవాలతో. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పటి వరకు అపజయం తప్పక విజయాన్ని అనుభవించలేదేమో నీ జీవితంలో. ఇప్పటి వరకు విజయం నీకు దూరముగా ఉండి చూస్తుందేమో. అయితే ఈ ఆరాధనలో నా ప్రభు మాట్లాడుతున్నాడు, నా దయ నీ మీదకు వస్తే నీకు విజయము తప్పక అపజయం నీకు రాదు. యెహోషువ ఏ దేశం మీదకి వెళ్ళినా కానీ ఓడిపోవటం యెహోషువకి తెలియదు. కారణం, దయ పొందుకున్నాడు. ఆది అపోస్తుల కాలములో ఆది సంఘం కూడా దేవుని దయ పొందుకుంది. ఈరోజు మనము కూడా ఈ కడవరి సంఘముగా పిలువబడుతున్న మనము కూడా దయ పొందాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని దయ పొందకుండా మనం ఎప్పుడు గొప్పవారిని కాలేం. దేవుని దయ పొందకుండా మనం విజయాన్ని సాధించలేం. మనుషుల కొరకు మనం, మనుషుల దయా దాక్షిణ్య కొరకు ఎదురు చూడాలి. దేవుని దయ లేకపోతే ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనుషుల దయా దాక్షిణ్యాల కొరకు. ఎవరు సహాయం చేస్తారా, ఎవరు ఇస్తారా, ఎవరు ఏం చేస్తారా అని మనుషుల కొరకు మనం ఎదురు చూడాల్సి వచ్చింది. అదే దేవుని దయ మన మీద ఉందనుకోండి, ఇక మనుషుల దయా దాక్షిణ్యాల కొరకు మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ఆయన దయ మన మీద ఉంటే తప్పనిసరిగా నా ప్రియ సహోదరి సహోదరా, మనం ప్రారంభించే ప్రతి పని అది ఓటమితో ముగించకుండా విజయముతది ముగించబడింది. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. ఏం చదువుతున్న అంశం? దయ పొందుకుంటే ఏం జరిగిద్ది అంటే, ఇప్పుడు ఇద్దరికే వాక్యం చదువుతున్నాను లేకపోతే అందరికి చదువుతున్నాను? వాక్యం అందరికి చదువుతున్నానా? ఇద్దరే అంటున్నారా? అందరు అంటున్నారా? ప్రభుకి మహిమ కలుగును గాక. ఎంత గట్టిగా చెప్పారో తినడం జరిగిద్ది అన్నట్టుగా. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. ఇంకంతకంటే ఎక్కువ చెప్పలే. ఏంటిదంట అంశం? ఏంటిదంట? నాకేదో 2-3 సార్లు వినబడుతున్నాయి. అందరు చెప్పాలి కలిసి. ఏంటిది? దేవుని దయ కొరకు కనిపెట్టి దయను పొందుకుంటే. అందరు చదువుతున్నారా? అన్నలారా అందరూ చెప్పండి నాతో పాటు కలిసి. దేవుని దయ కొరకు కనిపెట్టి దేవుని దయ పొందుకుంటే. దయ పొందుకుంటే ఏం జరిగింది? మొదటిగా మన స్థితి మార్చబడిద్ది. మన స్థితి మార్చబడిద్ది. దయ పొందుకోనంతకాలం నీ స్థితి మారదు. మనుషుల ద్వారాగో, డబ్బు ద్వారాగో, లేకపోతే మా కులస్తులు నా స్థితిని మారుతారు అనుకుంటే నువ్వు మోసపోతావు, సిగ్గుపడతావు తర్వాత. మన స్థితి మారాలంటే మొట్టమొదటిగా కారకుడు యేసయ్యే. ఎవరు? మన స్థితిని మార్చువాడు యేసయ్యే. మన స్థితి మారాలంటే యేసయ్య దయ మన మీదకి రావాలి. ఆయన దయ మనం పొందాలి. దయను మనం పొందుకుంటే మొట్టమొదటిగా ఏం జరిగిద్దంట? మన స్థితి మార్చబడింది. రెండో మాట ఏంటిది? రెండో మాట, దయను పొందుకుంటే ఘనకార్యాలు పూనుకొని విజయం పొందుకుంటాం. ఏ కార్యాలంట? ఏ కార్యాలు? ఘనకార్యాలు అంటే చిన్న చిన్నవి కాదు. ఘనమైనదంటే ఉన్నతమైనది, గొప్పవి, గొప్ప కార్యాలు. అంటే నీ శక్తికి మించిన వాటిని. ఏమండి? నీ శక్తికి చిన్న వాటిని కాదు, నీ శక్తి కంటే గొప్ప కార్యాలు, గొప్ప వాటిని నువ్వు పూనుకొని నువ్వు ప్రారంభించి దాంట్లో విజయము తప్పక అపజయం నీకు రాదంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మూడవ మాట, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యము. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడై
నీకు తోడుగా ఉండి, ఏంట మరలా అన్నమాట, నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా ఉండి. దేవుని దయ మనం పొందుకుంటే మూడవదిగా, నీవు పోయే ప్రతి చోట, నువ్వు వెళ్ళే ప్రతి స్థలము, నువ్వు వెళ్ళే ప్రతి మార్గము ఎవరుంటారు నీకు తోడుగా? ఎవరుంటారంట? దేవుడే నీకు తోడై, దేవుడే నీకు తోడుగా ఉంటాడంటండి. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనకి తోడై ఉండాలని మనం పలుమార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా నువ్వు నాకు తోడై ఉండయ్యా, నాతో ఉండయ్యా, నా వెంట ఉండయ్యా, నాలో ఉండయ్యా అని మనం పదే అడుగుతుంటాం. దానికి ముందు మనం అడగవలసింది, ఆయన దయ మన మీద ఉంటే, మనం అడగకపోయినా మనం వెళుతూ ఉంటే ఆయనే మన వెంట నడుస్తూ ఉంటాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం వెళుతూ ఉన్నామా, మనతో పాటు తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. అదిగో నా కుమార్తె బయలుదేరింది, మీరు వెళ్ళండి, ఏ అపాయం ధరించారకుండా, ఏ వెళుతున్న మార్గములో ఏ ప్రమాదం జరగకుండా, రాయి పాదములకు తగలకుండా దేవదూతలు మనకి కావలిగా ఉంటారండి. మనకి తోడుగా నిలిపే దేవుడు అండి. ప్రభుకి మహిమ కలుగును గాక. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడండి. ఎంతకంటే తన ప్రాణము కంటే మిన్నగా మన ప్రాణాలు ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రభు అంటాడు, ఈ పూట నా దయ పొందుకునే వరకు కనిపెట్టండి మీరు అంటాడు. ఆయన ఏం చేయమంటున్నాడు? కనిపెట్టుకోండి, దయ కొరకు కనిపెట్టండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టరు పిలిచే వరకు ఓపి రాయించుకొని కనిపెట్టుకుంటా ఉండ కదండి, ఎదురు చూస్తూ ఉండ. కనిపెట్టమండి, ఎదురు చూడటమే. కనిపెట్టుకుంటారు కదండి. ఆఫ్టర్ ఒక మనిషిని కలవడానికి అంత కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటే, మరి సర్వోన్నతుని కొరకు మనం ఎంత కనిపెట్టుకోవాలి? ఇప్పుడు గమనించారా? ఆరాధన ప్రారంభమైన తర్వాత విశ్వాసులు వస్తున్నారు. ఇప్పుడు ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు కనిపెడుతున్నాడా మనుషుల కోసం? మనుషులు దేవుడి కోసం కనిపెడుతున్నారా? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు అర్థం కావాలి. ఎవరెవరి కోసం కనిపెడుతున్నారు? దేవుడే మనుషుల కోసం కనిపెడుతున్నాడు. అమ్మా ప్రార్థన ప్రారంభమైంది అక్క, బయలుదేరతావా? అయ్యా ఇంకా వంటకాడే ఉన్నాడు బాబువా, ఈ సచ్చినోడు ఇప్పుడే తెచ్చాడు 10 కేజీలు. అయ్యా ఇది కడిగేసరికి నా ప్యానం అయిపోతుంది ఏసయ్యా. మా పాస్టర్ గారికి అంత తొందర ఎక్కువ, ఏం 9:30 కావద్దు 10:30 పెట్టచ్చుగా ప్రార్థన. ఏంటా 9:30కి ప్రార్థన పెట్టకపోతే 10:30కి పెడితేమి, లేదా 11:30కి పెడితేమి, శుభ్రంగా తినిపోయి నిద్రపోతాం కదయ్యా. మాకు నిద్ర వచ్చే టైంకల్లా ఇంటికి పోయి అంటాడు మా పాస్టర్ గారు. చూడండి నా ప్రియ సహోదరులారా, నా దేవుడు అంటాడు మనిషి కోసం దేవుడు ఎదురు చూడకూడదండి, దేవుడి కోసం మనిషి కనిపెట్టాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు ఏదండట, ఆరాధన ప్రారంభమై సేవకుడు స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసి పాటలు పాడి ఎదురు చూస్తా ఉంటాడు. గుమ్మంకి వెళ్ళి ఏ భక్తుడు వస్తుందో ఈ వారం, ఏ భక్తుడు వస్తాడో రాడు, ఎందుకు ఎట్టటుండదో ఏం కాదో ప్రభువా. ఏమండి మందిరం సగం ఖాళీ కూడదో, లేకపోతే మందిరం ఫుల్ అయిపోయిద్దో, ఏంటి ప్రభు పరిస్థితి అని ఏమండి ప్రార్థన మొదలుకొని ఆరాధన వరకు ఏమండి కనిపెట్టుకొని ఉంటాడు గుమ్మం కొరకు సేవకుడు. ఎందుకని ఆలోచించండి ఒకసారి. దైవజనులు మన కోసం కనిపెట్టుకోకూడదు, దేవుడు మన కోసం కనిపెట్టకూడదండి. మనం ముందొచ్చి కనిపెట్టాలి. ఇప్పుడు డాక్టరు ముందొచ్చి పేషెంట్ల కోసం కనిపెట్టాడు. పేషెంట్ ముందు పోయి డాక్టర్ కోసం ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? ముందు పోయి కనిపెట్టుకున్నాడండి. ఇప్పుడు రివర్స్ అయిపోయిందిగా. అంటే ఒక డాక్టర్కి ఇచ్చిన, ఒక మనిషికి ఇచ్చిన విలువ మనిషి దేవుడికి ఇవ్వట్లా. మరి అట్ట మనకి దయ ఎలాగొచ్చింది? ఒక మనిషికి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వట్లా. ఒకటే గమనించండి, దేవుడి దయ మనం పొందాలన్నా, మనం వెళ్ళే ప్రతి స్థలములోనికి దేవుడు మనతో ఉండాలన్నా మనం ఆయన దయ పొందాలి. ఆయన దయ పొందుకుంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు ఏ ప్రమాదం జరగకుండా, ఏ కీడు, ఏ తెగులు నీకు నీ కుటుంబం మీద దరిచేరకుండా తన దూతలనే దేవుడు నీకు కావిలిగా, ప్రాకారాలుగా దేవుడు ఉంచుతాడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కొన్నిసార్లు మనకు వస్తున్న ప్రమాదాలు ఎలా ఉంటుందో తెలిసినా, ఒక మనిషి మనం తీసుకొని పక్కన పెట్టినట్టే ఉండదండి. మనకు వచ్చే ప్రమాదాలు, మన మీదకి వచ్చే ప్రమాదాలు కొన్ని సమయాల్లో